వాడే అయ్యుంటాడు మేడం. మనీ తీసుకొని రాహుల్ వస్తున్నాడని చెప్పండి. వాడు కాదు, శ్యామల కాల్ చేస్తోంది. శ్యామలనా? హలో. హాయ్ వాగ్దేవి. ఈ జన్మకి బుద్ధి రాదా నీకో? ఎన్నిసార్లు చీకొట్టినా పొమ్మని చెప్పినా ఎందుకు మళ్ళీ మళ్ళీ నా జోలికే వస్తావు? రావాలని నాకు ఉంది, కానీ ఏం చేస్తాం? ప్రపంచం చాలా చిన్నది. మనం వద్దనుకున్నా అదే దగ్గర చేస్తోంది. చూడు, చాలా చాలా ఇరిటేషన్లో ఉన్నాను. నన్ను రెచ్చగొడితే చంపడానికి కూడా ఆలోచించను. కాల్ కట్ చెయ్యి. హలో వాగ్దేవి. నేను చేస్తే నువ్వు ఇరిటేట్ అవుతున్న నవ్య ఇష్యూ ఎలా సాల్వ్ అవుతుంది? ఏంటి నువ్వు చెప్పేది? ఈ విషయం నీకెలా తెలుసు? అంటే ఇదంతా చేయిస్తుంది నువ్వేనా? చెప్పు. నేను నీకు మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా? నాకు ఈ గొడవకి సంబంధం లేదు, కానీ ప్రస్తుతం పరిస్థితి మొత్తం నా కంట్రోల్లో ఉంది. ఎవరైతే మీకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళు నా గొడవనే స్పాట్గా సెలెక్ట్ చేసుకున్నారు. నాకు దొరికిపోయారు. వాణికి ఫోన్ చేయి. వద్దు, నేనే చేస్తాను. ఏమైంది మ్యామ్? అయ్యో, వాణి నెంబర్ పనిచేయడం లేదు. నువ్వు రాహుల్ కి ట్రై చేయి, నేను వాణి నెంబర్ కి ట్రై చేస్తాను. ఓకే. ఓ గాడ్, ఏమైంది తేజ? హలో రాహుల్ ఒక నిమిషం రా, మ్యామ్ మాట్లాడతారట. రాహుల్ ఎక్కడున్నావు? వాడు చెప్పిన డెస్టినేషన్ కి ఫ్యూ మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్నాను మేడం. వద్దు రాహుల్, వద్దు, అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు వెంటనే ఇంటికి రా, ఇంటికి వచ్చేయ్. మ్యామ్ ఏమైంది మేడం? వాణి ఒక్కతే డబ్బు తీసుకొని వెళ్ళిందా మేడం? అదే తెలియడం లేదు రాహుల్. ఇంటికి వెళ్తే గాని మనకేది క్లారిటీ రాదు. మేమిప్పుడే ఇంటికి వెళ్తున్నాం, నువ్వు కూడా త్వరగా వచ్చేయ్. ఓకే మేడం. ఓకే, బాయ్ 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 బాయ్. తేజ, కార్తీక్.
వాణి 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 ఏమైంది వాగ్దేవి? ఎందుకు అంతలా అరుస్తున్నావు? నవ్య, వాణి ఎక్కడా? ఏదో అనాథాశ్రమానికి బట్టలివ్వడానికి ప్రీతితో కలిసి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళింది అనాథ శరణాలయానికి కాదు. మరి తేజ, అర్జెంటుగా ప్రీతికి ఫోన్ అలాగే చేయి. మ్యామ్. The number you're calling is currently not reachable. Please try again after the line. The number you're calling is currently not reachable. Please try again after the line. మ్యామ్, నాట్ రీచబుల్ అంటుంది మ్యామ్. ఓ గాడ్, వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్లారు? నేనిక్కడున్నానన్న విషయం కూడా మర్చిపోయి ఎవరికి వాళ్ళు ఇలా ఓన్ డెసిషన్స్ ఎలా తీసేసుకుంటారు? అమ్మా నవ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నవ్య, ఏమైందమ్మా? ఏం జరిగింది చెప్పమ్మా. నవ్యకి ఫోన్ చేసినట్టే మ్యామ్ కూడా ఫోన్ చేసి 5 crores డిమాండ్ చేశారు డాడ్. రాహుల్ మనీ తీసుకుని వెళ్ళాడు. ఇంత సమస్య వచ్చినప్పుడు నా దగ్గర నిజం దాచి అబద్ధం ఎందుకు చెప్పింది? ఎందుకు ఇంత సాహసం చేస్తుంది? ఎవరికి తెలియకుండా వాణియే ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలనుకుంది డాడ్. ఏమైంది రాహుల్? వాణి ప్రీతి కనిపించారా? చెప్పు రాహుల్, చెప్పు, ఏమైంది? అది లేదు మేడం, వాణి ఫోన్ కూడా పనిచేయడం లేదు. 2-3 టైమ్స్ కూడా ట్రై చేశాను. ఓ గాడ్, ఆల్రెడీ వాణి డబ్బిచ్చిందని శ్యామల చెప్పింది. అంటే వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరుంటారు కదా, మరి రాకుండా ఏమైనట్టు? అంటే ఈ మొత్తం కుట్ర శ్యామల ఆధ్వర్యంలోనే జరుగుతుందని నాకు అనిపిస్తుంది వాగ్దేవి. నీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. మిస్టర్ అరుణ్ ప్రసాద్,
లోపలికి రావచ్చా వాగ్దేవి? ఓ మర్చిపోయాను, వద్దనే ఛాన్స్ నీకు లేదు కదా. వచ్చేస్తాను. నాకు ఈ బ్లాక్మెయిలింగ్కి ఏ సంబంధమూ లేదు. కానీ నీకు ఫోన్ చేసిన వాడు మాత్రం నా కంట్రోల్లో ఉన్నాడు. నేను చెప్పింది మాత్రమే చేస్తాడు. అదేదో గొప్ప ఘనకార్యంలా చెప్పుకోవడానికి ఇంగిత జ్ఞానం లేదా నీకు? ఏం బతుకునిది! ఛీ! ఒక ఆడదాని వయ్యుండి ఇంత నీచంగా ఆలోచించడానికి నీకు అసహ్యంగా అనిపించడం లేదు? ప్రస్తుతం నేను వాగ్దేవి శత్రువునన్న విషయం తప్ప నాకేది గుర్తులేదు అరుణ్ ప్రసాద్. ఏయ్, నీకు నా వల్ల ప్రాబ్లం అయితే డైరెక్ట్ గా నన్ను ఫేస్ చెయ్యి, అంతేగాని నా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నేనన్న మాటలో నువ్వు నీ కుటుంబం ఉంటాయని ప్రెస్ మీట్లో చెప్పావు కదా, అందుకే తప్పడం లేదు. ఇక చాలు. మర్యాదగా ఆ ఫోటోస్ డిలీట్ చేసి ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ చేసేయ్ ప్లీజ్. జస్ట్ క్లోజ్ ఇట్. అంత సింపుల్గా ఈ ఇష్యూ క్లోజ్ అయిపోతే నా కష్టానికి ప్రతిఫలం, నేను పడ్డ అవమానానికి ప్రతీకారం ఎలా తీరిపోతుంది? ఏయ్, అయితే ఇప్పుడేం చేయమంటావు? నిన్ను మెడపట్టి గెంటేసిన ఏ చేతులతో హారతిచ్చి దండ వేసి లోపలికి తీసుకురమ్మంటావా? నీ గొప్పదనం గురించి మీడియా మీటింగ్ లో చెప్పమంటావా? అంత పెద్ద పెద్ద పనులు వద్దులే కానీ ఒక చిన్న పని చేస్తే చాలు, సరిపోతుంది. ఏంటది? చాలా సింపుల్ వాగ్దేవి. ఎన్ని రోజులు నన్ను అన్న మాటలకి, నువ్వు చేసిన అవమానాలకి నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ కాళ్ళు పట్టుకోవాలా? చిచి, కల్లో కూడా నువ్వలా ఊహించుకోవద్దు. కలలని నిజం చేసుకోవడం ఈ శ్యామలకి కొత్తేం కాదు. ఆలోచించు. నీ కన్నీళ్లతో నా పాదానికి అభిషేకం చెయ్యాలి. అప్పుడు కనికరించి నిన్ను నీ కుటుంబాన్ని శాశ్వతంగా వదిలేస్తాను. రాహుల్,
ఏయ్! అసలు నువ్వు ఆడదానివేనా? వయసులో పెద్దదానివి కదా అని వదిలేస్తున్నాను. లేదంటే ఈ ఫ్లవర్ వాస్ ప్లేస్లో నీ బుర్ర పగిలిపోయి ఉండేది. అడుగు పెట్టిన ప్రతి చోట నాశనం కోరే నీ కాళ్ళు మా మేడం పట్టుకోవడమా? మంచి తప్ప చెడు తలవని మా మేడం నీ ముందు తలదించుకోవడమా? ఏయ్, అది జన్మకి సాధ్యం కాదు. మరి నీ చెల్లి జీవితం నాశనం అయిపోతే పర్లేదా? మీ ఇంటి పరువు నలుగురు నోళ్లలో నానటం నీకోకేనా? రే, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనే కదా అవన్నీ జరిగేది. నేను ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టనివ్వం. సీలింగ్కి ఉన్న ఫ్యాన్ తిరగాలి అంటే జస్ట్ స్విచ్ నొక్కితే చాలు. మనం సీలింగ్ ఎక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్విచ్ నేను అన్నీ సెట్ చేసే వచ్చాను. ఆలోచించుకోండి. వాళ్ళ మాటలకేం కానీ నువ్వు చెప్పు వాగ్దేవి, ఏం చేయమంటావు? నా కాళ్ళు పట్టుకుంటావా లేక నీ కూతురి జీవితాన్ని నాశనం చేసుకుంటావా? మేడం, మేడం వద్దు మేడం, నాకేమైపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను మేడం, నేను ఒప్పుకోను. ఏమైనా అంటే నీకు ప్రాణం పోయినా పర్వాలేదా? అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నీతో పాటు ఇంకో ప్రాణాన్ని కూడా మోస్తున్నావు. అయినా పర్లేదా? చాలా నార్మల్. పొగరుతో కళ్ళు మూసుకుపోయి నోటికొచ్చినట్టు వాగుతున్నావు. దొరికాం కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? వాగ్దేవి, ఈ సమస్యకి ఇంకేదైనా పరిష్కారం ఆలోచిద్దాం. వాగ్దేవి, ఆవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. సరే, మీ ఇష్టం. కానీ మీరు ఆలస్యం చేసే ఒక్కొక్క నిమిషం మీ అందరి జీవితంలో ఎప్పటికీ సరిచేసుకోలేని మిస్టేక్ అవుతుంది. పరువుని ప్రాణంగా ప్రేమిస్తున్న వాగ్దేవి ప్రాణమే పోవచ్చు. లేకపోతే బయట మీడియా చేసే పబ్లిసిటీ చూసి మీ కుటుంబం అంతా కొట్ట కట్టుకుని చావచ్చు.